అసలు తమిళనాడు వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పర్మిట్ అయితే మాత్రం చెక్ పోస్ట్ దగ్గర తీసుకోవద్దు, ఆన్లైన్ లో అయితే తీసుకోండి. చాలా స్కామ్ జరుగుతుంది అక్కడ. బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అనదర్ షార్ట్ వీడియో. మార్నింగ్ 6:30కి అయితే చెన్నైకి అయితే బయలుదేరాను. ఇల్లు సామాన్లు అయితే అక్కడ నుంచి రిటర్న్ ఉన్నాయి. నేను ఇటు నుంచి అయితే ఖాళీ బండి వేసుకుని వెళ్ళాను. సర్వీస్ అయితే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూసి చాలా మంది అయితే కాల్ చేస్తున్నారు మనకి. చెక్ పోస్ట్ దగ్గర అయితే చాలా ఘోరంగా మోసం చేస్తున్నారని చెప్పా కదా. చెక్ పోస్ట్ దగ్గర పర్మిట్ కట్టడానికి వెళ్తే మాత్రం 4,700 అడిగాడు, ఆన్లైన్ లో మాత్రం 3,850 రూపాయలు అడిగాడు. ఆర్సీ కూడా ఉంచుకున్నాడు కొంతసేపు. మళ్ళీ నేను కట్టనేమో అనుకోని నేనైతే కట్టను సార్ వెళ్ళిపోతానని చెప్పి అయితే భలే తలకాయ నొప్పి. అసలు మొత్తం పర్మిట్లు అన్ని తీసుకోవాలా, వెహికల్ అయితే పెట్టా 1 అవర్ పడుతుందని చెప్పారు. 1 అవర్ తర్వాత అయితే లోపలికి ఎంటర్ అవ్వాలా. మన పొల్యూషన్ కొంచెం ఆన్లైన్లో అప్డేట్ కాలేదు, దానివల్ల 1 అవర్ పడుతుంది చేశాను. 1 అవర్ తర్వాత అయితే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. చూడొచ్చు, విత్ ప్రూఫ్ తో 3,850 రూపాయలు అయితే కొట్టాను. దానికి పర్మిట్ అయితే వాళ్ళు పంపించారు. ఆన్లైన్ లో పొల్యూషన్ అనేది అప్డేట్ కాలేదు, దాని వల్ల అయితే 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. పర్మిట్ అయితే మనకి తిరిగి పంపించాక హ్యాపీగా అయితే చెన్నైలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా చూడండి, మనకి నెక్స్ట్ ఇయర్ 3వ నెల 31 దాకా అయితే డేట్ ఉంది. తమిళనాడు పర్మిట్ అయితే వచ్చేసింది. నేను ఇప్పుడు దాకా కాకి చొక్క కొనలేదు, 6 ఇయర్స్ పైన అవుతుంది డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వచ్చి. ఫస్ట్ టైం అయితే కాకి చొక్క కొన్నాను. ఇంకా తప్పదు కదా, ఇక్కడ 1,000 రూపాయలు దాకా ఫైన్ రాస్తారంట. అందుకని ఇప్పుడైతే మనం బార్డర్ క్రాస్ చేసేద్దాం. మొత్తం మనకి పర్మిట్కి అయితే 3,800 అయింది. పొల్యూషన్ ఏదో ఆన్లైన్లో అప్డేట్ కాలేదంటే 4,000 చిల్లర అయితే తమిళనాడులోకి ఎంటర్ అవ్వడానికి అయింది. ఇదే సంవత్సరానికి ఒకసారి కట్టుకోవాలా. ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాము, అదే బార్డర్ చెక్ పోస్ట్. దాన్ని దాటామంటే ఇంక తమిళనాడులోకి ఎంటర్ అయినట్టనే. మనం తమిళనాడు స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పర్మిట్ అంతా వచ్చాక రిటర్న్ మాత్రం సామాన్లు తెచ్చేది అది 2వ పార్ట్లో పెడతాను. ప్లీజ్ లైక్ చేసి, ఫాలో చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.